స్వస్థతశాల ఇది నా యేసు నివసించశాల. ఈ ఉదయం దేవుని వాగ్దానం. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు ఈ శుభదినాన మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం. ఆదికాండం 41వ అధ్యాయం 51వ వచనాన్ని చదువుకుందాం. బాధలు మర్చిపోయేటంత దీవెనలు దేవుడు మనకు తప్పకుండా ఇస్తాడు. వాటిని మనం జ్ఞాపకం తెచ్చుకొని ఇంకా దేవునికి సమీపస్థలం కావాలి. నిన్నటి దినాన ప్రార్థన చేస్తూ ఉంటే కొంతమంది విషయాలు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. అప్పుడు దేవుడు నాకేం సెలవిచ్చాయంటే, వారికి నా శిక్షలు సరిపోలేదు అన్నాడు. మన మీద కూడా చాలా చాలా శిక్షలు వస్తూ ఉంటాయి ప్రియులారు. భర్తకో, భార్యకో, కుమారునికో, కుమార్తెకో, ఇంటికో, పొలానికో, అప్పులో, కేసులో, గొడవలో, రోగాలో ఏదో ఒక సమస్యలు మనకు వస్తూ ఉంటాయి. ఆ సమస్య వచ్చినప్పుడు విరిగి నలిగిన హృదయం కలిగి ఉండడం, ఆ సమస్య పోయిన తర్వాత రెచ్చిపోవడం, దేవుని నిర్లక్ష్య పెట్టడం, కడుపు నిండితే రెచ్చిపోవడం, సుఖం ఉంటే రెచ్చిపోవడం, కొంచెం దేవుడు మనస్సుకు సంతోషం ఇస్తే రెచ్చిపోవడం, ఇలాంటివి దేవునికి కోపం పుట్టించే క్రియలు ప్రియులారు. నా శిక్షలు ఇంకా సరిపోలేదు అన్నాడు. అంటే ఏమని అర్థం చెప్పండి? ఏమని అర్థం? శిక్షలు సరిపోలేదంటే ఏమని? ఇంకా శిక్షలు ఉన్నాయని లెక్క. దేవుడు ఏదైనా ఒక శిక్ష మనకు విధించాడంటే వెంటనే మనం అలర్ట్ కావాలి ప్రియులారు. అలర్ట్ కాకపోతే ఇంకా కఠినమైనటువంటి శిక్షలు మన మీదకి వస్తాయి. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఫరోకు జరిగింది ఇదే. ప్రథమ పుత్రులు చనిపోయేంత వరకు ఫరోకు బుద్ధి రాలేదంట. ప్రథమ పుత్రులు చనిపోయిన తర్వాత, అది కూడా ఐగుప్తు దేశంలో ఉన్న ప్రథమ పుత్రులు చనిపోతే ఆయనకు బాధ కలిగేది కాదేమో, ఆయన ప్రథమ పుత్రుడు కూడా చచ్చాడు. అందుకు ఇంకా అవసరం లేదురా, మీరు బయలుదేరండి అని ఇశ్రాయేలుని తొందర చేశాడు. ఈలాగున ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం ఏ విషయమైనా నిత్యము దేవునికి మనకు బేరీజు వేసుకుంటూ, కొలత వేసుకుంటూ, దేవునికి నా మీద ఏమైనా కోపం ఉందా, నేను దేవునికి నాకు సరైన సంబంధం ఉందా, దేవునికి నాకు సమాధానం ఉందా లేదా అని నిత్యము మనల్ని మనం పరీక్ష చేసుకుంటూ దేవునికి భయపడుతూ లోబడుతూ మనం ఉండాలి. అప్పుడు మన లోపాలు ఏమైనా ఉంటే మనకు చూపిస్తూ ఉంటాడు దేవుడు. చూడు, ఈ విషయంలో కరెక్ట్గా లేవు చూడు, ఈ విషయంలో కరెక్ట్గా లేవు చూడు, సరి చేసుకో, జాగ్రత్త సుమా అంటూ ఉంటాడు దేవుడు. ఎందుకంటే అది మనం సరి చేసుకుంటే జరిగేటువంటి కార్యం ఏంటంటే మనకు ఘనత కలుగుతుంది, దేవునికి మహిమ వస్తూ ఉంటుంది. ఎప్పుడు మనకు ఘనత కలగాలి, దేవునికి మహిమ రావాలని దేవుడు ఆశపడుతూ ఉంటాడు ప్రియులారా, ఏ కార్యమైనా. అలాగున యోసేపు ఎన్నో కష్టాలు అనుభవిస్తూ దేవునికి మహిమ తెచ్చాడు. అందుకే ఆయన ఐగుప్తు దేశంలో పడినటువంటి బాధలన్నీ మర్చిపోయేటట్టుగా గొప్ప సింహాసనం మీద కూర్చునబెట్టి ఐగుప్తు దేశానికి యోసేపు ఆధారమయ్యాడు. వారి తల్లిదండ్రులకు కూడా యోసేపు ఆధారమయ్యాడు. అలాగూ స్థిరపరచబడ్డాడు ప్రియులారా. ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం ప్రతి విషయంలో కూడా మనం స్థిరపరచబడాలి. యోసేపు బాలుడే, చిన్నవాడే, యవనుడే అయినా కూడా ఏం చేయబడ్డాడు? స్థిరపరచబడ్డాడు. అందుకే దేవుడు ఆయన్ని ఘనపరచి హెచ్చించాడు. దేవుని సన్నిధిలో చేరిన దేవుని ప్రజలందరికీ కూడా దేవుడిచ్చేటువంటి మాట ఏంటంటే, మీకు కూడా వ్యక్తిగతంగా, మాకు కూడా వ్యక్తిగతంగా
శాలలో ఉన్న వారందరికీ కూడా ఎవరెవరికి ఏ కష్టం, ఏ శ్రమ, ఏ శోధన రావాలో అవన్నీ అందరికీ దేవుడు పెడుతూనే ఉన్నాడు ప్రియులారా. పెట్టిన ప్రతిసారి కూడా ఎటు తిరిగి మనం దేవుని రూట్లోకి రావాలన్నదే దేవుని యొక్క చిత్తం. ఆయన రూట్లోకి రావడానికే మనల్ని దేవుడు కష్టపెడతాడు, కానీ మనల్ని చంపడానికి కాదు. ఏ కష్టమైనా మనకు వచ్చిందంటే, రోగం వచ్చిందంటే, అప్పులు అయ్యాయంటే, కేసులు అయ్యాయంటే, దురాత్మ శక్తులు పరిపాలన చేస్తున్నాయంటే దేవుని రూట్లోకి మనం రావాలి. దానికోసమే దేవుడు మనల్ని కష్టపెడతాడు తప్ప మనల్ని చంపడానికి కాదు. ఈ కష్టం అనుభవిస్తూ కూడా మనం దేవుని రూట్లోకి రాకపోతే ఇంకా మిక్కుటమైనటువంటి, అనగా ఫరో దేవుడు ఐగుప్తు దేశం మీదకి రప్పించినటువంటి మిడతలైన, పేలైన, వడగండ్లైన, నీళ్ళు రక్తముగా మారడమైన ఏదో ఒక శ్రమకు తల వంచి ఉంటే ఈ ప్రథమపుత్రుడు చనిపోయేంత పరిస్థితి వచ్చేది కాదు ప్రియులారా. ఆయన హృదయాన్ని కఠినపరుచుకొని అహంకారముతో విర్రవీగి గర్వముతో నిండిపోయి ఐగుప్తు దేశం అంతట్లో కూడా ప్రతి ఇంట శవం పడేటట్టు చేశాడు. ఎవరు కారణం దానికి? ఫరోనే. ఫరో హృదయాన్ని కఠినపరుచుకున్నందుకు ఐగుప్తు దేశమంతా కూడా ఘోరమైనటువంటి ఘోష పుట్టిందంట. ప్రతి ఇంట్లో కూడా శవం ఉండేటట్టుగా దేవుడు చేశాడు. ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుడు ఏదైనా మనకు శ్రమ పెట్టాడంటే మనం అలర్ట్ కావాలి. ఒకవేళ మనం కాలేదంటే ఇంకా కఠినమైనటువంటి శ్రమలు మన మీదకి వస్తాయి. దేవా, నా ఇష్టం వద్దయ్యా, నీ చిత్తమే నా జీవితంలో సిద్ధించునుగాక. నాలో ఉన్నటువంటి గర్వము, అహంకారం, ప్రతి విధమైన అవిధేయత, అజ్ఞానము, అస్థిరమైన తత్వము సమస్తం కొట్టివేయి తండ్రి. నన్ను బట్టి సాతాను సంతోషపడకూడదు, నీ ఆత్మ సంతోషించాలి అని దేవుని సన్నిధిలో వేడుకొని మనల్ని మనం దేవునికి అప్పగించుకోవాలి. ఉండాలని భక్తులు ఎలాగో ముందుకు దూసుకొని వెళ్ళారు, అలాగూ మనమందరం కూడా దేవునికి మహిమ తెచ్చే వారముగా దేవుని విషయంలో వెనకంజ వేయక లోక సంబంధమైన వాటికి స్వస్తి పలికి దేవుని కొరకు బలమైన సాక్షులముగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.